హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మొన్న అట్ల దినం జరిగింది కదా, ఆ నోములో స్పెషల్ ఏంటంటే మనం పిండి ప్రమిదలు చేస్తాం కదా, అందరూ దీపారాధన చేశారు. వాళ్ళు ఆ దీపారాధన వాళ్ళకి ముత్తైదువులకి ఇచ్చినప్పుడు వాళ్ళు అది వెలుగుతున్నప్పుడే నోట్లో పెట్టేసుకోవాలంట. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క పడికట్టు ఉంటుంది కదా. నాకు వాళ్ళ ఇంటి దగ్గర చేసిన నోము అయితే చాలా స్పెషల్గా అనిపించింది. నైట్ టైమే ముత్తైదుల కోసం కుంకుడికాయలు, అలాగే గోరింతాకు, పసుపు, కుంకుమ, ఆయిల్ అవి ఇచ్చి వాళ్ళకి చెప్పి అవి ఇవ్వాలంట. వాళ్ళు మార్నింగ్ స్నానం చేసి రావాలన్నమాట. మేమైతే ఇలాగా ఇంటి ముందు ముగ్గు, అలానే దేవుడి పటాలకి పువ్వులు అలంకరించేసాము. తెల్లవారుజామున లేచి స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. 6 ముత్తైదులు ఉంటారు, అలానే ఒకరు పోతురాజు ఉంటారంట. ఇంక తెల్లవారుజామునే ఇంకా భోజనం చేసేయాలి. చేసి ఇంకా ఈవినింగ్ పూజ అయ్యి మనం పూజ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇంకేమీ తినకూడదు. ముత్తైదువులు భోజనం చేశాక ఇంకా మేము కూడా భోజనం చేసేసాము. ఇంకా మొత్తం అందరికీ కూడా భోజనాలు అయితే అయిపోయినాయి. అయిపోయాక ఇంకా వాళ్ళకి మొత్తం కాళ్ళకి పసుపు రాసేసి తాంబూలం ఇస్తారు. తర్వాత ఇంట్లోనే సరదాగా ఉయ్యాలు వేశారు. అట్ల తద్ది అంటేనే ఉయ్యాలి కదా, ఇంకా బయటకు అక్కడికి వెళ్లకుండా ఇంకా ఇంట్లోనే చిన్న ఉయ్యాలు వేసేసారు. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్కి పూజ కోసమని రెడీ చేసుకోవాలి కదా. వంట అయితే సిద్ధం చేసేస్తున్నారు. పక్కన పాల తాలికలు అయితే అవుతుంది. తర్వాత పరవాన్నం అవి చేశారు. దీపారాధన చేస్తారు కదా, ఇవి దేవుడి దగ్గరికి రెడీ చేస్తున్నారు. అలా చేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేశారు. కొంచెం లోతుగా పెడితే దీపం వెలిగించడానికి బాగుంటుంది కదా, సో అలా చేశారు వీళ్ళు. ఇక్కడేమో ముత్తైదుల కోసం ఒక్కొక్క ముత్తైదువికి 11 అట్లు వేయాలి. అలానే వచ్చిన వాళ్ళకి కూడా వాయనం కింద ఇవ్వాలి కదా, సో అందుకని ఒక్కొక్కరి చొప్పున 11 అట్ల చొప్పున వేస్తున్నారు ఇక్కడ. అలా మొత్తం అయితే ఇలా రెడీ చేసేసారు. అలానే ఈ పళ్ళాలని తీసుకున్నారు. ఒక పళ్ళాలలో పెట్టి ఆ 11 అట్లను అందులో పెట్టి అలానే ఇచ్చే తాంబూలం అన్నీ కూడా అందరూ పళ్ళెంలో సర్దేసి పక్కన ఉంచేశారు. పంతులు గారు అయితే వచ్చేసారు. పూజ అయితే స్టార్ట్ అయ్యింది.
రాజుల కలిగిన ఈ అర్థము తెలిసి ఐదు రొట్టెలకు వాయనములు ఇచ్చి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలు ఇచ్చి వారికి ఇంటికి పంపించబడింది. ఈ విధంగా వారి కనుక సాయంత్రం కాగానే నిద్ర వచ్చి నిద్ర నుండి అన్నగారు వచ్చి అమ్మ చెల్లుడి ఏది అందరకు ఆయన అట్ట పదిగా నోము ఉంచుకుందామని ఉపవాసం నుండి చంద్రోదయం ఉండలేక నిద్రపోయి అప్పుడు ఆ అన్నగారు ఏమి దారి అని వేగముగా అన్నగారు ఒక చింత చెట్టుకు అడ్డంను కట్టి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కష్టం ఇలాంటప్పుడు కొమ్మ దొరకరు. తెలీదు చాలా చాలా వరకు కాదు ఇక్కడ బాగుంటాయి కోకోనట్ వాటర్. ఇక్కడైతే ముత్తైదుల కోసం దీపాలు అయితే రెడీ చేసేస్తున్నారు. ఆల్రెడీ ప్రమిదలు చెప్పాను కదా, ఆ ప్రమిదల్లో దీపాలు ఒత్తులు వేసేసి దీపాలు వెలిగించాలన్నమాట. ఇప్పుడు ఎవరి పల్లెంలో వాళ్ళకి పెట్టేసి ఆ దీపాలని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు అది వెలుగుతుండగానే అది నోట్లో పెట్టేసుకోవాలంట. లేదు